నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. సమ్మర్ అంటే పిల్లలకి సెలవులు, థియేటర్లో సినిమాలతో సందడిగా ఉంటుంది. మరోవైపు వందల కోట్ల మూవీ మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం థియేటర్లో ఆ సందడి కనిపించదు. రిలీజ్కి పట్టుమని ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. చూద్దామంటే స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా లేదు. ఈసారి సమ్మర్ స్టార్ మూవీస్ లేకుండా గడిపేయాల్సిందేనా? సమ్మర్ అంటే వరుసగా థియేటర్లో సినిమాలు, రకరకాల ఈవెంట్లు, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి, ఇదంతా ఉండాలి. కానీ ఈసారి సమ్మర్కి ఇవేం కనిపించేటట్టు లేదు. ఈ సమ్మర్కి పట్టుమని 2-3 పెద్ద సినిమాలు కూడా రిలీజ్కి లేవు. ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ పడే హీరోలు, ఈసారి మీడియం రేంజ్ హీరో సినిమా లేకుండానే సమ్మర్ అయిపోయేలా కనిపిస్తోంది. సమ్మర్ స్టార్టింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా తప్పించి ఏప్రిల్లో మరే పెద్ద సినిమా రిలీజ్కే లేదు. అసలు మిడ్ సమ్మర్ మే అంటే వరుస పెట్టి సినిమాలు థియేటర్లో పోటీ పడాలి. కానీ మేకి ఒకే ఒక్క సినిమా కల్కి ఉంది. మే 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు డౌటే. ఎందుకంటే మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లు రికార్డులు కాదు కదా, కనీసం పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందో లేదో అనే డౌట్లో ఉన్నారు మేకర్స్. అందుకే మే 13న ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ చేయడం లేదన్నది ఇన్సైడ్ టాక్. ఈ సంవత్సరం సమ్మర్ మొత్తానికి ఉన్న ఏకైక పెద్ద సినిమా కల్కి. ఆఖరికి ఆ సినిమా రిలీజ్ కూడా అయోమయంలోనే పడింది. ఈ సినిమా తర్వాత కాస్తో కూస్తో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా మే 17న రిలీజ్ అవుతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సమ్మర్ రిలీజ్ లిస్ట్ లో క్రేజ్ ఉన్న సినిమా అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా స్టార్ మూవీస్ లిస్ట్ లోకి రాకపోయినా ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం ఉంది. నిజానికి సమ్మర్లో ఏప్రిల్లో దేవరా రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవరా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సినిమా మాత్రం పోస్ట్పోన్ అయింది. దీనికి తోడు రామ్, పూరి జగన్ కాంబినేషన్లో రావాల్సిన డబుల్ ఇస్మార్ట్ పోస్ట్పోన్ అయింది. సమ్మర్ బరిలోనే ఉంటుందనుకున్న బాలయ్య, బాబీ సినిమా కూడా పోస్ట్పోన్ అయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్కి రిలీజ్ అవుతుందనుకున్న ఓజీ కూడా ఏకంగా పోస్ట్పోన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేసిన నాని సరిపోదా శనివారం అయినా సమ్మర్లో వస్తుందనుకుంటే అది కూడా ఆగస్టుకే వెళ్లిపోయింది. సో స్టార్ స్టడ్డెడ్ మూవీస్ ఉండాల్సిన సీజన్లో ఎలాంటి పెద్ద హీరో లేకుండానే ఈ సమ్మర్ని గడిపేయాల్సి ఉంటుంది. థియేటర్లో కూడా స్టార్ హీరో సందడి లేకుండానే చిన్న సినిమాలతోనే పని కానిచ్చేయాల్సి ఉంటుంది. అచ్చొచ్చిన స్టోరీ, కలిసొచ్చే సీజన్, ఇంతకు మించి ఇంకేం కావాలి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి? అందుకే 2 వారాల టైం ఉన్న ఫ్యామిలీ స్టార్ కి ఇంకాస్త ఊపు తెప్పించడానికి రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ. విజయ్ కెరియర్ లోనే క్రూషియల్ మూవీ అయిన ఫ్యామిలీ స్టార్ ని గట్టిగా ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లోకి వస్తోంది. ఇప్పటికే సినిమా మీదున్న బస్తో పాటు ఇంకాస్త హైప్ పెంచడానికి ప్రమోషన్లు స్టార్ట్ చేశారు విజయ్. విజయ్కి ఫ్యామిలీ స్టార్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ కెరీర్ నిలబడాలంటే ఫ్యామిలీ స్టార్ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిందే. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ మళ్లీ ఫ్యామిలీ స్టార్ తోనే లైన్లో పడతారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకే అదే పాజిటివ్ వైబ్ తో విజయ్ కూడా సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రమోట్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతోంది. అందుకే ప్రమోషన్లు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే హిందీలో ప్రమోషన్లు మొదలుపెట్టారు విజయ్ అండ్ టీమ్. విజయ్ కి హిందీలో క్రేజ్ తో పాటు హీరోయిన్ మృణాల్ బేసిక్ గా బాలీవుడ్ కావడంతో ఫ్యామిలీ స్టార్ ని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. అయితే ఇప్పటికే దిల్ రాజు కి పెద్దగా బాలీవుడ్ రిలీజ్లు కలిసి రాలేదు. ఈసారి ఫ్యామిలీ స్టార్ అయినా వర్కౌట్ అవుతుందేమో అని చూస్తున్నారు. మృణాల్ తెలుగులో ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్నతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టింది. జస్ట్ లుక్స్ తోనే కాకుండా పర్ఫార్మెన్స్ లో తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసిన మృణాల్ విజయ్ కి కూడా లక్కీ చామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. వీటితో పాటు ఫ్యామిలీ స్టార్ మంచి సీజన్ చూసుకుని సమ్మర్లో రిలీజ్ అవుతోంది. నిజానికి ఈ సమ్మర్లో ఫస్ట్ బోని కొడుతున్న పెద్ద సినిమాగా ఫ్యామిలీ స్టార్నే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 5 నాటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి సమ్మర్ హాలిడేస్ కాబట్టి సినిమాకి అన్ని రకాలుగా కలిసొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. అసలు విలన్లే లేరన్నట్టు, దొరకరన్నట్టు ఒకే విలన్ ని స్టార్ హీరోలు అందరూ రిపీట్ చేస్తున్నారు. ఒకప్పుడు విలన్స్ కి కరువు ఉండేదేమో, కానీ ఇప్పుడు హీరోలు కూడా విలన్స్ గా యాక్ట్ చేయడానికి రెడీ అవుతుంటే సేమ్ విలన్ ని, సేమ్ విలనిజాన్ని ఎన్ని సినిమాల్లో చూడాలి అంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం సంజయ్ దత్ ని విలన్ గా అలాగే వాడేస్తున్నారు మన వాళ్ళు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అందుకు బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ని కూడా మన సినిమాల్లో పెట్టుకుంటున్నారు. స్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్ గా బాలీవుడ్ స్టార్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అందులోనూ విలన్ గా బాలీవుడ్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు.
అలా మన వాళ్ళు సంజయ్ దత్ ని పట్టుకున్నారు. కేజీఎఫ్ లో క్రూరమైన విలన్ గా కనిపించాడో లేదో, ఇక వరుస పెట్టి అందరు హీరోలు సంజయ్ దత్ తోనే సినిమాలు కమిట్ అవుతున్నారు. రామ్ చరణ్ దగ్గర నుంచి రామ్ వరకు అందరికీ సంజయ్ దత్ తోనే ఫైటింగ్ చేయాలి. అందరికీ విలన్ గా సంజయ్ దత్తే కావాలి. ఎంత పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా మరీ ప్రతి సినిమాలో ఒకే విలన్ ని, ఒకే విలనిజాన్ని ఎలా చూస్తామంటున్నారు ఆడియన్స్. ఇప్పటికే సంజయ్ దత్, కేజీఎఫ్, లియో సినిమాల్లో దాదాపు ఒకే లుక్ లో అగ్రెసివ్ ని చూసి బోర్ కొట్టేసింది జనాలకి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా విలన్ గా సంజయ్ దత్ నే సెలెక్ట్ చేసుకోవడంతో అంత స్పెషల్ గా సంజయ్ ని విలన్ గా ఎలా చూపిస్తారా అన్న చర్చ మొదలైంది. తెలుగులో ఎవరైనా ఒక విలన్ సక్సెస్ అయితే వరుస పెట్టి వాళ్లనే అన్ని సినిమాల్లోకి తీసుకోవడంతో ఆడియన్స్ కి మొనాటనీ వచ్చేస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్, ప్రభాస్, మారుతి సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. పుష్ప 2లో కూడా సంజయ్ దత్ స్పెషల్ రోల్ అని అంటున్నారు. ఇది చాలక రామ్ చరణ్ సినిమాలో కూడా విలన్ గా సెట్ అయ్యారు. వీటన్నింటికంటే ముందు రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో రామ్ కి టఫ్ ఫైట్ ఇవ్వడానికి విలన్ గా చేస్తున్నారు సంజయ్ దత్. ఇలా అన్ని స్టార్ హీరోల సినిమాల్లో సంజయ్ దత్తే విలన్ గా కనిపించడంతో జనాలు బోర్ ఫీల్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరి ఆడియన్స్ కి రొటీన్ ఫీల్ లేకుండా డైరెక్టర్లు సంజయ్ ని ఎలా చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. పెద్ద సినిమా లేకపోవడంతో చిన్న సినిమాలు థియేటర్లో తెగ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలు చాలా వస్తాయి, కానీ వాటిలో శ్రీ విష్ణు సినిమా ఉంటే మాత్రం అది స్పెషలే. అందుకే ఈ వారం స్టార్ మూవీస్ ఏం లేకపోయినా ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నది ఓం భీమ్ బుష్ కోసమే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో, శ్రీ విష్ణుకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతోందో, అసలు హైప్ ఎలా ఉందో చూద్దాం. ఈ వారం స్టార్ హీరో థియేటర్స్ లోకొచ్చే ఛాన్స్ లేదు, కానీ అంతకు మించి బజ్ తో రిలీజ్ అవుతోంది శ్రీ విష్ణు సినిమా. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు ఈసారి కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రయోగంతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. హుషారుతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హర్ష డైరెక్షన్ లో ఓం భీమ్ బుష్ సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్నారు. పీహెచ్డీ చేస్తున్న హీరోలు ముగ్గురు ఎలాంటి అడ్వెంచర్స్ చేస్తారన్న ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. శుక్రవారం మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతున్న ఓం భీమ్ బుష్ యూవీ ప్రొడక్షన్ లో తెరకెక్కింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ లీడ్ రోల్స్ లో హుషారుతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియా వడ్లమాణి స్పెషల్ సాంగ్ చేసిన ఓం భీమ్ బుష్ మూవీ యూత్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 2-3 రెట్ల ఇన్కమ్ వచ్చేసిందని, సినిమా కూడా గ్యారంటీగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఓం భీమ్ బుష్ తో పాటు ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమా లైన్ మ్యాన్. నిజానికి పోయిన శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వారం పోస్ట్ పోన్ అయ్యి ఈ శుక్రవారం థియేటర్స్ లోకొస్తోంది. త్రిగుణ్ హీరోగా రఘుశాస్త్రి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్లో తెరకెక్కిన లైన్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాగా ఇప్పటికే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్న లైన్ మ్యాన్ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. సోషల్ మీడియాలో తోపు నేనే అంటున్న బన్నీ, ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన త్రిష, బయటకు వచ్చిన నితిన్ సినిమా సీక్రెట్, యాక్టింగ్ తో అదరకొట్టిన డైరెక్టర్, రిలీజ్ అవుతున్న బోయపాటి బాలయ్య హిట్ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బయటే కాదు, సోషల్ మీడియాలో కూడా బన్నీ ఫాలోయింగ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఇన్స్టా హ్యాండిల్లో 2,50,00,000 ఫాలోవర్స్ ని క్రాస్ చేసి మరోసారి తన క్రేజ్ ప్రూవ్ చేసుకున్నారు. విశ్వంభర సినిమా స్పీడ్ మీదుంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో త్రిష హీరోయిన్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించి కీరవాణి చిరంజీవితో కలిసిన ఫోటో పోస్ట్ చేయడంతో ఇప్పటికే మ్యూజిక్ పనుల్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టైటిల్ వీడియో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ వీడియోలో విఎఫ్ఎక్స్ ఎలా వాడారో వీడియో రిలీజ్ చేసింది టీం. ఈ మధ్య చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని రామ్ లేటెస్ట్ గా క్రేజీ అవుట్ఫిట్ తో ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. క్యూట్ ఎట్ ద సేమ్ టైం డాషింగ్ ఉన్న రామ్ లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తోంది. ఆహా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మార్చి 22న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ది తెలుగు చాప్టర్ నోవాటెల్ హైదరాబాద్ లో జరగబోతుంది. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవబోతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, స్టార్ హీరోయిన్ శృతి లీడ్ రోల్స్ లో కమల్ హాసన్ లిరిక్స్ రాసి డైరెక్ట్ చేసిన ఇనిమేల్ సాంగ్ వీడియో రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అలా 10 ఏళ్ల క్రితం వచ్చిన లెజెండ్ మూవీ మళ్ళీ ఈ మార్చి 30న రిలీజ్ కాబోతుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.